అబ్బా దిలీప్, వదులు వదలమంటుంటాయి. వదిలితే ఎలా? నీ కవిగిలో కరిగి నీరైపోవాలి. అందుకే దిలీప్ చెప్తున్నాను, త్వరగా నా చెయ్యందుకో అని. తప్పకుండా హేమ. మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకుంటారంటావా? హేమ, ఏమిటా కన్నీళ్ళు? అడగకూడనిది ఏమైనా అడిగానా? లేదు దిలీప్, అడగాల్సిందే అడిగాను. మరి మీ నాన్నగారు చనిపోయారు. ప్రస్తుతం నేను ఎవరూ లేని అనాథని. ఏమిటి హేమ? నీవు నీవు అనాథవా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను దిలీప్, చెప్తాను. నీ కాక నా మనసులో ఉన్న ఆవేదన ఇంకెవరితో చెప్పుకోను. నేను ఇప్పుడు పగతో రగులుతున్న విషకన్యను. సుమారు 15 సంవత్సరాల క్రితం అమాయకుడైన నా తండ్రిని చంపేశారు. కూల్ డౌన్ హేమ, కూల్ డౌన్. ఎవరు చంపేశారు? అసలు ఏం జరిగింది? దిలీప్, మా నాన్న ఒక క్రిమినల్ లాయర్, నరేంద్ర భూపతి. అతను అంటేనే కోట్లు గడగడలాడిపోతాయి. ఒకరోజు రఘునాథ్ అనే పేరు మోసిన గుండాకి వ్యతిరేకంగా కేసు వాదించి అతనికి శిక్ష పడేలా చేశాడు. దాంతో అతను కక్ష కట్టి మా నాన్నని అతి దారుణంగా చంపేశాడు. నేను అనాథగా హాస్టల్లో తల దాచుకుంటున్నాను. అంత పని చేశాడా రఘునాథ్? దిలీప్, నేను ఈ నుంచి కోరుకునేది ఏమీ లేదు. మా నాన్న చంపిన వాడిని హతమార్చాలి. తప్పకుండా హేమ. పువ్వు లాంటి నీ నవ్వు వెనుక ప్రేమ ఒకటే దాగుందనుకున్నాను, కానీ పగ కూడా దాగుందని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి నీ ప్రేమలోనే కాదు, నీ పగలో కూడా భాగం పంచుకుంటాను. థ్యాంక్స్ దిలీప్, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు? నేను వెళ్తున్న పని అతి త్వరలోనే పూర్తి చేసుకుని తిరిగి వస్తాను. ఈ నెల రోజుల మన ఎడబాటు 1000 యుగాలు. దిలీప్, నీ రాక కోసం 1000 కళ్ళతో నీకై తప్పిస్తూ జపిస్తూ ఎదురు చూస్తూ ఉంటాను. 1000 కళ్ళతోటే అక్కర్లేదు, కానీ నీ 2 కళ్ళతో చూడు చాలు. వస్తా. బాయ్. ఐ లవ్ యూ దిలీప్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ.